సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే విందామా? బిడ్డా, నీవు కోరినంత ధనాన్ని ఇవ్వబోతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశితో ఉన్నటువంటి ఈ పెట్టెను ఒక్కసారి తాకి చూడు అంటున్నారు. మరి బాబాగారు మనకి ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారు, నీ జీవితంలో నీవు కోరినంత ధనాన్ని ఇప్పటి వరకు కూడా చూడలేదని, అలాగే నీ అవసరానికి సరిపడా ఏ రోజు కూడా నీ చేతిలో ధనం ఉండలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదా. మరి నీకు కోరినంత ధనాన్ని ఇవ్వడానికి ఈరోజు బాబా నీ ముందుకు వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశితో ఉన్నటువంటి ఈ పెట్టెను ఒక్కసారి తాకి చూడు. నీకు మనసులో ఏదైనా కానీ ఒక కోరికను అనుకొని చూడు. ఈరోజు ఈ సందేశంలో నీకు తప్పకుండా ఒక మంచి సమాధానం అయితే చెప్పబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నాడు, నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాడో తెలుసుకొని మనసును నిర్మలంగా ఉంచుకుంటామని బాబాగారు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉంటావని నేను నమ్ముతూ ఈరోజు ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నాను. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? చూడు బిడ్డా, ఈ సమాజంలో అంటే నేటి ఈ సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే కొనేటువంటి బంధాలు చాలా ఉన్నాయి. అలానే డబ్బు ఉంటే చాలు, డబ్బు తప్ప ఇక వేరే ఏమీ అవసరం లేదు అనేటువంటి బంధాలు ఉన్నాయి. డబ్బు లేకపోయినా మనుషులు ఉంటే చాలు, బంధం నిలబడితే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీవు కేవలం నీ అవసరానికి సరిపడా, అలాగే నీ కుటుంబానికి సరిపడా, నీకు ముఖ్యమైనటువంటి ఏదో అవసరాలు ఉంటాయి కదా, వాటికి సరిపడా ధనం ఉంటే చాలు బాబా. నా కష్టాలు సమస్యలు వేటి వల్ల వస్తున్నాయో నీకు తెలుసు కదా. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నా నుండి తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అలాగే నేను నలుగురికి మంచి చేయాలని ముందు చేయి చూపి మరి నాకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా చేయి చాచి అడుగుతూ నాకు ఈ సహాయం కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, ప్రస్తుతానికి ఇది లేదు అది లేదని చెప్పి నువ్వు ఎంతమందిని అడుగుతూ ఉన్నావో, నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకుంటున్నాను, గమనిస్తూ ఉన్నాను. నీ కుటుంబం కోసం అలాగే నీ బిడ్డల కోసం నువ్వు చేసేటువంటి త్యాగం లేదు, చేయనటువంటి పని లేదు. ఇంతగా నీ కష్టాన్ని అలాగే నీకున్నటువంటి బాధను ఎవరితో కూడా చెప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే ఒక్కసారి నిజంగా నా బిడ్డవైనందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. నిజం చెప్పాలంటే కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఎవరో ఒకరి దగ్గర చేయి చాచి అడిగేటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ దానివల్ల నీకు ఏమీ కూడా నష్టం రాలేదు కదా. ఎవరైనా కానీ అడిగితే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు. దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కదా. నువ్వు కూడా నీ దగ్గర అలా ధనం ఉన్నప్పుడు ఎవరో ఒకరికి సహాయాన్ని అందిస్తే సరి. కానీ నువ్వు అలా అనడం లేదు. బాబా నన్ను చూసి కొంతమంది పనిగట్టుకొని మరి నా దగ్గర డబ్బులు లేకపోతేనో, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి లేదు, సరైనటువంటి తిండి లేదు, బట్ట లేదు, నన్ను చూస్తూ ఉంటేనే నలుగురు చూడటానికి ఏదో అంటే దయానీయమైన స్థితిలో ఉన్న దానిలాగా నన్ను చూసి చాలా అంటే చాలా ఎన్నో రకాలుగా మొహమంతా కూడా చికిలించుకుంటూ చెమ్మరించుకుంటూ తక్కువ చేసి మరీ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉన్నావు. నిజంగా నువ్వు ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో నాకు తెలియదు. కానీ వాళ్ళెవ్వరూ నిన్ను చూసి ఏదో అనుకోవాలనో, లేదంటే నిన్ను చూసి ఆహా ఈవిడ ఇలా ఎందుకు ఇలా తయారైంది అని అనుకోవాలనో, ఇలా ఎందుకు చేస్తున్నావు, నీ పనేంటో నువ్వు చేసుకుంటున్నావు, చాలా చక్కగా ధర్మపరంగా నీకు ₹1 వస్తున్నాయి, చక్కగా నీ కుటుంబ సభ్యులతో కలిసి
ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకొని నీ మనస్తత్వం పూర్తిగా ఎందుకు ఇలా మారిపోయింది చూడు. నిన్ను ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదంటే నిన్ను చూసి ఆహా ఓహో అని చెప్పి పొగడాలనో ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు ఎంతైతే ఇచ్చాడో అంతవరకే ప్రాప్తి ఉంటుంది. ఇక నిన్ను ఎవరైనా బాధ పెట్టారో వారిని చూసి నువ్వు చాలా అంటే చాలా చక్కగా సంతోషించు. ఎందుకంటే వాళ్ళలాగా నువ్వు అంగు ఆర్భాటాలతో ఏమీ కూడా గత్తెరగా అందంగా రెడీ అవ్వాలనో లేదంటే వారిలా కారులో లేదంటే మేడల్లో అంతస్తుల్లో ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకోలేదు. కేవలం నీ సమస్యలు తీరిపోతే చాలు అని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి అనుకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్కటిగా నేను తొలగిస్తూ ఉన్నాను. ఇక నిన్ను చూసి నువ్వే వాళ్లకు ఒకటే సమాధానం చెప్పు. అదేమిటంటే మీకు కార్లు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఎన్నైనా ఉండవచ్చు. కానీ నా దగ్గర మీ దగ్గర లేనిది ఒకటి ఉంది. అదే ఆత్మస్థైర్యం. నా దగ్గర ఏది లేకపోయినా ఇది ఉంది కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటువంటి ఆశ కానీ కోరిక కానీ నాకు లేదని చెప్పు. ఇక నువ్వు కోరుకున్నంత ధనాన్ని నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపిస్తాను బాబా అని చెప్పేటివంటి నన్ను ప్రతి క్షణం అడుగుతున్నావు కాబట్టి నీ ముందుకి ఒక మంచి అవకాశం వచ్చేలాగా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఒక అవకాశాన్ని అయితే సృష్టిస్తాను. ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకో. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే కదా నువ్వు తలెత్తుకొని మరీ గౌరవంగా నిలబడాలని చెప్పి అనుకుంటున్నావు. అలాంటి లక్షణం నీకు ఒక్కరోజు తప్పకుండా వచ్చేలా చేస్తాను. అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనం అయితే నీ చేతి నిండా ఒకరి ముందు చేయి చాచి అడిగేంత దీనమైనటువంటి స్థితిలో నిన్ను ఇక నిలబెట్టను. నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా అందేలా చేస్తాను. మరి నువ్వు చేయదలుచున్నటువంటి ఒక చిన్న పని ఉంది. అదేమిటంటే నీవు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. అమ్మను ఆరాధిస్తూ ఉండు. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ మందిరం అంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టు. మహాలక్ష్మి యొక్క ఆరాధన చెయ్యి. అమ్మవారికి సంబంధించిన వాటి స్తోత్రాలను అమ్మవారికి సంబంధించిన వాటి కుంకుమార్చనలు ఇటువంటివి చేయడం మొదలుపెట్టు. నీకు ఉన్నటువంటి ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి. నీ చేతి నిండా కూడా నువ్వు ఊహించినంత ధనం అయితే నీకు తప్పకుండా అందుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి ఆ ధనం ఎంత కీలకైనా సరే సమస్యల నుండి మిమ్మల్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం అనేది ఆ తల్లి మీకు ఇస్తుంది. కాబట్టి ఒక్కటైతే గుర్తుంచుకో, అన్ని చోట్ల మనిషిని తెలివితేటలు డబ్బులు కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి కొన్ని విషయాల యందు నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చెప్పి నమ్ముకో. కాబట్టి నీకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ డబ్బు కానీ ఈ సమాజంలో అప్పుడప్పుడు పనికిరావు. నీ మంచితనం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో. అలాగే బంధుత్వాలకు విలువ ఇచ్చేటువంటి మనుషులు పూర్తిగా కనుమరుగైపోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బుంటేనే మనిషికి విలువ ఇస్తారు. డబ్బు లేకపోతే కనీసం మొహం కూడా చూడరు. కాబట్టి నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. నీ బాధను తెలుసుకున్నాను. కాబట్టి నీకు ఒక మంచి ఆలోచన అలాగే ఒక చిన్న సూచన కూడా తెలియజేస్తాను. చెప్పాను కదా, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. జీవితంలో నీకు వచ్చేటువంటి సంతోషానికి ఎప్పుడూ కూడా కుంగిపోవద్దు. దుఃఖానికి కుంగిపోవద్దు. కష్టానికి లొంగిపోవద్దు. కన్నీళ్లకు కరిగిపోవద్దు. భయాలకు ఎప్పుడూ కూడా బెదిరిపోవద్దు. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి బంధాలను కూడా ఎప్పుడూ కూడా మర్చిపోయేటువంటి క్షణాన్ని తెచ్చుకోవద్దు. ఇక నీ కోసం కాకపోయినా నీ కుటుంబ సభ్యుల కోసమైనా లేదంటే నువ్వు ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా ప్రేమగా నీ ప్రాణంగా పెట్టుకొని పెంచుకున్నటువంటి నీ బిడ్డల కోసమైనా కానీ
నువ్వు ప్రతి ఒక్క గాయాన్ని భరించక తప్పదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ముందు ముందు రోజుల్లో నీ చేతుల్లో ఒక రూపాయి అయినప్పుడు గర్వంతో ఉండకుండా ఒకరికి సహాయాన్ని అందించే విధంగా నీ మనసు ఎప్పుడూ కూడా మంచితనంతో ఉండాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇక నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో కోపం తెచ్చుకొని నీ విలువను అస్సలు తగ్గించుకోకుండా వాళ్ళను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వు అని చెప్పాను కదా. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వును కాల్చి వేసేంత గొప్పగా ఉండాలి. కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే కావాలని పనిగట్టుకొని మరీ నిన్ను ఏడిపిస్తున్నారో అటువంటి వారిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వు. ఇదే నువ్వు వారికి ఇచ్చేటువంటి శిక్ష. జీవితంలో కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కరిగా దక్కవు. మనకు ఏది ప్రాప్తమో అంతవరకే దక్కుతాయి. ఆ దక్కిన వాటిని చూసి మురిసిపోవాలి. అవి సిరి సంపదలైనా, సంబంధ బాంధవ్యాలైనా, కోరుకున్న వాటి కోసం నువ్వు ఎంతగా పరుగులు పెట్టినా దక్కలేదే అని చెప్పి ఆలోచించి బాధపడే కన్నా కూడా నీ దగ్గర ఏదైతే అయితే పొందగలిగితే అంత అర్హత ఉందో దాన్ని చూసి మురిసిపోతూ సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉండు. అప్పుడు నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు అడుగడుగున సహాయం చేస్తుంది. నీవు ఎంత మౌనంగా ఓర్పుగా భరిస్తూ ఉన్నావో అదే నీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. నువ్వు చేసేటువంటి భగవంతుడికి చేసేటువంటి ప్రార్థన నీకు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధించి చూపించు. నీ భక్తి నిన్ను భగవంతునికి దగ్గరకు చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అలాగే హృదయానికి అయినటువంటి ఆ గాయాన్ని పక్కన పెట్టేసి ఇక నుండి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు. నీ ప్రయత్నాన్ని నేను తప్పకుండా ఫలించేలా చేస్తాను. ఆ నీళ్ళల్లోనూ నిన్ను బాధ పెడుతున్నటువంటి వాళ్లను నువ్వు భయపెడుతూ కూర్చొని ఉంటే అర్హత లేని వాళ్ళు కూడా 4 అని చూపిస్తారు. తప్పు. నిన్ను ఎప్పుడూ కూడా దగ్గరకు తీసుకోరు. కాబట్టి ఒక్కసారి నువ్వు అడ్డంగా తిరిగి చూడు. నీకు అడ్డు ఎవరు వస్తారో అది కూడా నేను చూస్తాను. మరి ఈరోజు విన్నారు కదా బాబాగారు ఏ విధంగా చెప్పారు అనేది. ఈ సందేశం మీకందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.